హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. వినాయక చవితి వస్తున్నారు కదండి. ఇక్కడ నుంచి వచ్చేవన్నీ పండగలే. వినాయక చవితి, దసరా ఇంకా వచ్చేవన్నీ పండగలేనండి. నైవేద్యాల కోసం మీరు రవ్వలాడుని ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా ఇంకా చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. రవ్వలాడు కోసం నేను మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకున్నానండి. దాన్ని కట్ చేసుకొని కోరుకున్నాను. తర్వాత 3/4 గ్లాసు షుగర్ని తీసుకుంటున్నానండి. ఇంకా 4-5 ఇలాచీ తీసుకుంటున్నాను. ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంకా ఒక ఫుల్ గ్లాస్ తోటి గోధుమ నూకను తీసుకుంటున్నాను, గోధుమ రవ్వ. ఇదే క్వాంటిటీ అండి. మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా లేదంటే ఏ కప్తో తీసుకున్నా ఇదివే మెజర్మెంట్స్. దీనిలో నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి గోధుమ నూకని బాగా వేయించుకోవాలండి. గోధుమ నూక ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇంకా కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనకి ఇండికేషన్ తెలుస్తుందండి. కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఏం భయపడక్కర్లేదు. మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో హీట్లోనే తప్పితే అస్సలు హైలో పెట్టకండి. హైలో పెడితే తెలుసు కదండి, మాడిపోతుంది. ఈ రవ్వలాడు చేయడంలో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంటే నూకని వేయించుకోవడం అండి. నూకని ఎంత ఓపిక్గా వేయించుకుంటే అంత రిజల్ట్ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కలర్ చేంజ్ అయింది చూడండి. ఈ కలర్లో వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, మీడియం హీట్లోనే చేసుకోండి. హైలో మాత్రం చేయకండి. మనం ఈ రవ్వలాడు చేయడంలోని ఈ గోధుమను ఫ్రై చేయడానికి మాత్రమే స్టవ్ వాడతామండి. మిగిలిన ఇంక దేనికి కూడా స్టవ్తో పని ఏమి ఉండదు మనకి. ఈ బాగా వేయించిందని ఒక పెద్ద బేసిన్లో ఎందులోనైనా తీసుకొని అందులోనే కొబ్బరి, ఇంకా యాలకులు, షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. గోధుమ నూక వేడిగా ఉన్నప్పుడే ఈ మొత్తం మనం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలండి. గోధుమ నూక వేడిగా ఉంది కదా, ఇదే టైంలోనే మనం కొబ్బరిని కూడా కలిపేసుకోవచ్చు. ఇందులోనే మనం షుగర్ని కూడా వేడి మీద ఉన్నప్పుడే యాడ్ చేయడం వల్ల షుగర్ కొంచెం మెల్ట్ అయ్యి మనకి ఉండ చుట్టడానికి బాగా వస్తుందండి. మీరు బాగా చల్లారిపోయాక చేస్తే విడివిడిగా వస్తుంది. నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది ఆ టైంలోనే. లేదు మీ దగ్గర నెయ్యి లేదన్నప్పుడు మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఉండ చుట్టుకోవచ్చు. మిల్క్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదండి. ఇలా చేయడం వల్ల మీకు 15 days అయినా సరే బయట ఉన్నా సరే స్టోరేజ్ ఉంటుంది. మీరు మిల్క్ యాడ్ చేశారంటే మాత్రం 2-3 daysలో చెడిపోతుందండి. షుగర్ కూడా యాడ్ చేశాను. నాకు నెయ్యి సఫిషియెంట్ సరిపోయింది. ఒకవేళ నెయ్యి చాలలేదనుకుంటే ఈ టైంలో కొంచెం మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం గట్టిగా చేతులతో నొక్కుతూ ప్రెస్ చేసుకోవాలండి, లేదంటే విడిపోతాయి. అంతే అండి. ఈ ప్రాసెస్ అంతటిని నాకు 1/2 hour పట్టింది టైము. 1/2 hourలో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా స్వీట్ చేసుకోవచ్చు. బయట వెళ్ళి కొనుక్కొని తెచ్చి పని ఏమి ఉండక్కర్లేదు. ఇలా చాలా సింపుల్గా ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టచ్చు, మనం తినొచ్చు అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎప్పుడు కొబ్బరికాయ ఉన్నా సరే మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారు. మిగిలిన రవ్వనంతటిని కూడా ఇలాగే తీసి బాల్స్లో చుట్టుకోవాలండి. రవ్వలాడు అయిపోయినట్టే. మీకు కంటెంట్ నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.